ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ డాక్టర్ జేఎస్ ప్రైడ్. ప్రైమరీ మిత్రులరా, మనం గత క్లాసెస్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సోషల్ మెథడాలజీ కోర్స్ని అనాలిసిస్ చేసుకున్నాం. గత క్లాసెస్లో 3 సెషన్లో జరిగినటువంటి పేపర్ని అనాలిసిస్ చేసుకున్నాం. ఈరోజు 1వ తారీఖు 8వ నెల 2024 జరిగినటువంటి పేపర్ని అనాలిసిస్ చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి సోషల్ మెథడాలజీ బిట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 129. ఈ కింది వాటిలో పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని చెప్పేసి అడిగాడు. సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చడానికి గల ముఖ్య కారణాలు మన ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా సమాజ వ్యవస్థలు, సమస్యల గురించి అవగాహన కలుగజేయడం, సాహిత్యము, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించడం, నెక్స్ట్ విద్యార్థులు తమ దైనందిన సమస్యలు తామే పరిష్కరించిన విధంగా చేయడం, అలాగే విద్యార్థుల సమాజం పట్ల సత్ సంబంధాన్ని పెంపొందించి. ఇవి 3 రకాల అంశాలు పాజిటివ్గా ఉన్నాయి, ఒకటే నెగిటివ్గా ఉంది. సో ఏసీడీ అనేవి కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి బిట్. అంటే ఇక్కడ ఈ బిట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఏదైతే మనం అన్ఇంపార్టెంట్ అనుకున్నామో అన్ఇంపార్టెంట్ ఏరియాల నుంచి కూడా ఇక్కడ మనం బిట్స్ ఇచ్చే విషయాన్ని కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్. కాబట్టి మన మెథడాలజీ ఎప్పుడైనా కూడా చదువుకునేటప్పుడు ఒకటే ప్రిన్సిపల్ నేను చెప్తుంటా క్లాసులో కూడా, అట్టా టు అట్ట చదువుకోవాలి. ఓకే, మెథడాలజీ పుస్తకాలు అట్టా చదువుకోవాలి. మన దగ్గర తప్పనిసరిగా సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి 2 పుస్తకాలు మనకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు కూడా ఈ బుక్ మనకు అందుబాటులో ఉండాలి. ఏపీ అభ్యర్థులైనా తెలంగాణ అభ్యర్థులైనా ఈ బుక్ ఏపీ అభ్యర్థులకు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. ఈ బుక్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. అలాగే 2014 ఎడిషన్ బుక్ లావు బుక్ ఉంటుంది. ఈ 2 పుస్తకాలు, ఈ 2 బుక్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 బుక్స్ ఉంటేనే మనము ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది ఒకటేమో బేసిక్ వర్షన్, ఒకటేమో అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో మ్యాక్సిమం మన జరిగినటువంటి తెలంగాణ పేపర్స్ ఒకసారి తీసుకుంటే దాదాపుగా 98% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని అనడం అనేది జరిగింది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ని తరువుగా మనం చదువుకోవాలి, అట్ట చదువుకోవాలి. ఇది కూడా మనకు ఫస్ట్ చాప్టర్ ఉందన్నమాట. సాంఘిక శాస్త్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయగల కారణాలు ఫస్ట్ చాప్టర్ ఒక 6 పాయింట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో ఇక్కడ 3 పాయింట్స్ మనకి ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా సబ్జెక్ట్ని మనము మ్యాక్సిమం సబ్జెక్ట్ మెథడాలజీని చాలామంది ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ తీసుకొని బట్టి పడుతుంటారు. ఈ బట్టి విధానం కాకుండా అర్థవంతంగా నేర్చుకోవడానికి మనం సబ్జెక్ట్ని ప్రయత్నం చేస్తే మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 130 క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రానికి వర్తిన్స్ అనేది అన్నాడు. సాంఘిక శాస్త్రము చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాలు అంతర్ సంబంధాలు జరిగింది, కరెక్టే. ఇది జేమ్స్ సేవింగ్ చెప్పాడు డెఫినేషను. సాంఘిక శాస్త్రము వ్యక్తి సామాజిక జీవనం మరియు ఆర్థిక పరిస్థితుల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. సాంఘిక శాస్త్ర నిర్మాణం, ఉత్పత్తి మరియు ప్రక్రియ 2 స్పష్టమైన విభాగాలతో కూడి. ఇది ఎక్కడ కూడా మనకి మెథడాలజీలో ఎక్కడ కూడా లేదండి. ఈ పాయింట్ అనేది ఎక్కడ కూడా మనకి మెథడాలజీలో లేదనమాట. సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక, భౌతిక పర్యావరణం మధ్య ప్రతిచర్యకి సంబంధించింది. మానవ సంబంధం చెప్తున్న జాన్ మైక్లిన్ ఈ డెఫినేషన్స్లో ఉన్నటువంటి అంశాలు ఇచ్చాడు. మన నిర్వచనాలకు సంబంధించి ఒక వీడియో మనం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చాలా మంది వ్యూస్ అనేది దానికి రావడం జరిగింది. ఒకసారి డెఫినేషన్ చూసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టి సంబంధం లేనిది ఏంటంటే ఇది సంబంధం లేదు, 3వది అని చెప్పుకోవచ్చు. 131వ ప్రశ్న తీసుకోండి. ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తలు అలాగే దానికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ మన ప్రతి పేపర్లో బిట్ అడుగుతున్న విషయాన్ని చూడాలి. కార్ల్ మార్క్స్, విష్ణుగుప్తుడు, అమర్త్య సేన్, అలాగే మార్క్స్ డబ్బులు. అలాగే ఇక్కడ మనకు అర్థశాస్త్రము, ఆర్కిడ్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్, రైలీ జీతింగ్, ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి 4 రకాల అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి విష్ణుగుప్తుడు మనం తీసుకుంటే అర్థశాస్త్రం మనం తీసుకుంటాం, అమర్త్య సేన్ తీసుకుంటే ఆన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ గురించి మనం తీసుకుంటాం, మార్క్స్ డబ్బులు తీసుకుంటే ఆర్కిడ్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ పత్తికి ఎడిటర్గా నేను పనిచేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ తీసుకుంటే రైలీ జీతింగ్ అనేటువంటి దాంతో సంబంధం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే A3, అలాగే B1, అలాగే C4, అలాగే D2, 3142 చూడండి. 3142 అనమాట. తప్పనిసరిగా సైంటిస్టుల మీద మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అని అడుగుతున్నాడు. వాటి మీద తప్పనిసరిగా మన ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్.
అలాగే 132 ప్రశ్న తీసుకుందాం. ఈ కింది పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనంలో భాగంగా బోధించేది చాలా ఇంపార్టెంట్ బిట్. అనేక సందర్భాలు అడుగుతున్నాడు. ఫస్ట్ చాప్టర్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సోషల్ స్టడీస్ అనే దాంట్లో మనం చెప్పుకున్న ఈశ్వరరావు పటేల్ కమిటీ 1977లో ఏర్పాటైంది. అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా ఏర్పాటు చేసి బోధించాలని చెప్పేసి ప్రధానంగా అర్థశాస్త్రం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొదలైన విద్యా కమిషన్ తీసుకుంటే 1952-53 ఇది సాంఘిక శాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో నిబంధనగా ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. కొఠారి కమిషన్ సాంఘిక శాస్త్రానికి పరీక్షా విషయంగా మార్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే బేసిక్ ఎడ్యుకేషన్ విధానము 1937లో దీంట్లోనే సాంఘిక శాస్త్ర ప్రస్తావన మొట్టమొదటిసారిగా గాంధీజీ తీసుకురావడం జరిగింది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సోషల్ స్టడీస్లో మనం చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. తప్పనిసరిగా నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సోషల్ స్టడీస్లో తప్పనిసరిగా ఒక బిట్ అడుగుతుంటాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనకి టెస్ట్ సిరీస్లో కూడా అనేక సందర్భాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా మన టెస్ట్ సిరీస్లో వచ్చినటువంటి బిట్టే. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యార్థులు వీటిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. విలువలు, మానవతావాదం యొక్క ఆదర్శాలు, సెక్యులరిజము, సోషలిజము, ప్రజాస్వామ్యం అంటే సోషల్ స్టడీస్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట సాంఘిక శాస్త్రంలో. సో కాబట్టి దీనికి సంబంధించి తీసుకుంటే అన్నీ కూడా సరైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 134 ప్రశ్న తీసుకుందాం. వ్యక్తిగత లేక ప్రభుత్వ ఆస్తులు మరియు దేశ సహజ బాధ్యతలో భాగస్వామ్య అగుటకు పాల్గొని అంగీకారం తెలుపుట. ఇక్కడ ఏదైనా కూడా అంగీకరిస్తారా తిరస్కరిస్తావా ఓకే. సో వెదర్ యూఆర్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్. ఇది నేను వైఖరుల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. వైఖరులు 2 రకాలుగా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్పిన విషయాలను చెప్పడం జరిగింది. ఇది సాంఘిక శాస్త్రం ఏ లక్ష్యాన్ని పరీక్షించింది. ఇక్కడ అంగీకారం తెలపడం అనేది, అంగీకారం అంటే తెలపడం వైఖరి. సో వాట్ ఈజ్ యువర్ వైఖరి అంటే ఒపీనియన్. ఇక్కడ నైపుణ్యం అంటే ఇక్కడ విద్యార్థి పటాలు గీయటం కావచ్చు, పట్టణంలో ప్రదేశాలు గుర్తించడం కావచ్చు, పట్టణం చదవటం కావచ్చు, ఇవన్నీ కూడా నైపుణ్యాలు కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ యాటిట్యూడ్స్, అలాగే సమాచార ఇన్ఫర్మేషను, అలాగే అవగాహన అంటే దీంట్లో వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, ఓకే, వ్యాఖ్యానించడం, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం, ఓకే, ఇవన్నీ కూడా మనము దీంట్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది యాటిట్యూడ్ సంబంధించి కూడా డైరెక్ట్ బిట్టే మనకి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ ఏది లిస్ట్ బితో కనెక్ట్ చేయమన్నాడు. సాంఘిక విలువలు, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు, 3 రకాల విలువల నుంచి తప్పనిసరిగా ప్రతి ఎగ్జామినేషన్ విలువల నుంచి ఒక బిట్ వస్తుంది. ఎవ్రీ ఎగ్జామినేషన్లో వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, విలువలకు సంబంధించి మనం తీసుకుంటే మోరల్ వాల్యూస్ విద్యార్థి, సాంఘిక విలువ సర్దుబాటు గురించి చెప్తుంది. నైతిక విలువలు ప్రజాస్వామ్య పౌరసత్వానికి కావాల్సిన లక్షణాలని విద్యార్థులు పెంపొందించడానికి సంబంధించిన. సాంస్కృతిక విలువ, ఓకే, సాంస్కృతిక విలువ దీనికి సంబంధించింది ఇంక్లూడింగ్ ప్రిజర్వేటివ్, ప్రమోషన్ అండ్ ట్రాన్స్మిషన్. సంస్కృతి సంరక్షణ, దాన్ని పెంపొందించడం గురించినటువంటి విషయానికి సంబంధించింది. సో A2B1C3 చూడండి, A2B1C3 కరెక్ట్గా ఉందన్నమాట. విలువలకు సంబంధించి తప్పనిసరి ఎగ్జామినేషన్లో బిట్ అడుగుతుంటాడు. నెక్స్ట్ RH దవే ప్రకారం ఈ కింది వాటిలో మానసిక చలనాత్మకంలో ప్రధానంగా 5 రకాల అంశాలు ఉంటాయి. ఓకే, అనుకరణ, అలాగే రెండవది హస్తలాఘవం, మూడవది సునిశ్చితత్వం, నాలుగవది సమన్వయం, ఐదవది సహజీకరణం అనేటువంటి 5 రకాల అంశాలను RH దవ్య ప్రకారం 5 రకాల అంశాలు ఉంటాయి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. ఇది మనం బ్లూమ్స్ టాక్సానమీలో ప్రధానంగా నేర్చుకోవడం జరిగింది మానసిక చలనాత్మకానికి సంబంధించి. ఇది ఏది లక్ష్యం, సునిశ్చితత్వమా? ఈ కింద వాటిలో మానసిక యొక్క లక్ష్యం కానిది ఏది అని చెప్పేసి అడిగాడు. కానిది ఏది చివరిదాకా మనం చదువుకోవాలి. సునిశ్చితత్వం ఉంది, సహజీకరణ ఉంది, అనుకరణ ఉంది. విలువ కట్టడం అనేది మనకు భావవేశ రంగంలో సంబంధించింది అన్నమాట. భావవేశ రంగంలో మనకి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేది ఇది మూడవ సోపానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఆన్సర్ 4 సంబంధం లేదన్నమాట. 137 చూడండి, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాల లక్ష్యాలకు సంబంధం లేనిది అన్నాడు. ఆశయాల లక్ష్యాలకు సంబంధించి మనము ఈ 4 పేపర్స్లో తీసుకుంటే ప్రతి పేపర్లో కూడా బిట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో లక్ష్యాలు సాధారణమైనవి మరియు దీర్ఘకాలిక సాధాలు, ఇది తప్పు. ఓకే, ఇది సంబంధం లేదన్నాడు కాబట్టి ఇది తప్పు ఉంది. నేను మీద చూద్దాం. ఆశయాల లక్ష్యాల కన్నా శాస్త్రీయులు ఉంటాయి, కరెక్టే. లక్ష్యాలు ఆశయాల నుంచి పుడతాయి, లక్ష్యాలు ఆశయాల నుంచి పుడతాయి, కరెక్టే. మరియు ఆశయాల సాధనకు ఈ సోపానాలు కరెక్టే. ఆశయాలు సాధించవచ్చు. ఇది ఒక టేబుల్ ఉంటుంది అనమాట. మన టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది, 2వ చాప్టర్లో. ఆ టేబుల్ నుంచి తప్పనిసరిగా బిట్టర్ అంటే అడుగుతున్నాడు. సో ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ది కరెక్ట్గా లేదనమాట. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ జాతీయ విద్యా విధానం 1986 ఓకే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో కింద అంశాలను చేర్చాలని సూచించింది.
86 జాతీయ ఇది ఓల్డ్ బుక్లో నుంచి ఆడటం జరిగింది అనమాట. ఓల్డ్ బుక్లో పర్యావరణ పరిరక్షణ, స్త్రీ పురుష సమానత, గుమ్మడి కుటుంబం, ఇది మౌలిక అంశాలు, సామాజిక అంతరాలు కొనసాగింపు లేదు, శాస్త్రీయ దృక్పథం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏబిసిఈ అనేవి ఉన్నాయి, ఏబిసిఈ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి స్త్రీ పురుష సమానత్వం, ఉమ్మడి కుటుంబం. ఇక్కడ చూడండి ఓకే చిన్న కుటుంబం భావన, ఇదేంటంటే చిన్న కుటుంబం భావన, ఉమ్మడి కుటుంబం గురించినటువంటి కాన్సెప్ట్ అనేది లేదనమాట, చిన్న కుటుంబం భావన. సో కాబట్టి ఇక్కడ మనకి బిఈ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. 139 చూద్దాం. అప్పర్ ప్రైమరీ, సెకండరీ దశలో సామాజిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రాలతో పాటుగా పౌరనీతి శాస్త్రాన్ని, పౌరనీతి బదులు రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని చెప్పింది అప్పర్ ప్రైమరీ స్టేజ్లో చెప్పారు. ఓకే ఎన్సెట్ 2005 ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకే 1975 అనేది మనకి జాతీయ విద్యా 1968 జాతీయ విద్యా ఎన్సెట్ 2075 అనేది మొట్టమొదటి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ అనేది. ఎన్సీ ఇది రెండోది, ఎన్సెట్ 2005 ఇది మూడోది, ఇది నాలుగోది. దీంట్లో ఈ విధంగా చెప్పడం జరిగింది, పౌరనీతి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని ఉపయోగించాలి. జనాభా, పేదరికము, అలాగే నిరుద్యోగం మరియు పట్టణీకరణ భావన ప్రభావవంతంగా బోధించి ఈ కింద విద్యాపన గొప్పగా ఇది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మిక్కులు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆడటం జరిగింది. జనాభా, పేదరికము, నిరుద్యోగం ఒకదానికి ఒక సంబంధం ఉందన్నమాట. జనాభాకి, పేదరికానికి, నిరుద్యోగము, పట్టణీకరణ ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధం ఉంది. కాబట్టి ఏకకేంద్రమా, యూనిటా, ఓకే లేకపోతే శీర్షికరీత, అలాగే సహసంబంధ అంశంలో అని చెప్పి చెప్పుకోవచ్చు. శీర్షికరీత అంటే ఒక టాపిక్ మనం తీసుకుంటే ఒక క్లాస్ ఇంట్రొడ్యూస్ చేస్తే అది మీరు ఏ క్లాస్లో ఉండే విధంగా లేకుండా చేస్తే దాన్ని శీర్షిక అంశరీత అని చెప్పేసి. యూనిట్ అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని క్రమానుగతంగా ఏర్పాటు చేయడానికి సంబంధించింది యూనిట్ అనమాట. యూనిట్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. దీన్ని గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం తీసుకోవడం జరిగింది. అయితే కేంద్ర దాంట్లో ఒక అంశాన్ని అనేక భాగాలు విడగొట్టి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుంటూ వెళ్తే దాన్ని ఏమన్నారంటే ఏకకేంద్ర ఉపగమం అంటాం. రోడ్డు భద్రత విద్య అనే పాఠం 6 నుంచి 10వ తరగతి దాకా వరుస క్రమంలో నేర్చుకుంటే దాన్ని ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇతివృత్తాలు పార్ట్ ఏ జాబితాని పార్ట్ బి తోటి జతపరచమని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 అనమాట. 141 ప్రజారోగ్యం, అలాగే జాతీయోద్యమం, అలాగే హక్కులు మరియు అభివృద్ధి, అలాగే లౌకికతత్వం భావన, 4 రకాల అంశాలు. మతం లౌకికతత్వం గురించి తీసుకుంటే మతం సమాజం వస్తుంది. అలాగే ప్రజారోగ్యం ప్రభుత్వం ఉత్పత్తి జీవనాధారం గురించి వస్తుంది. అలాగే జాతీయోద్యమం ఉంది, హక్కులు అభివృద్ధి ఉంది. సామాజిక వ్యవస్థీకరణ, జాతీయోద్యమం, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, లౌకికతత్వము, ప్రజారోగ్యము, ప్రభుత్వము 2 అయిపోయింది. అలాగే జాతీయోద్యమము, అలాగే హక్కులు అభివృద్ధి, హక్కులు అభివృద్ధి అని చెప్పేసి ఉంది. హక్కుల గురించి తీసుకుంటే మనకి రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, జాతీయోద్యమం, సామాజిక వ్యవస్థీకరణ, అసమానతల గురించి చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ A2, అలాగే B1, C4, అలాగే D3. 2143 చూడండి. 2143 A2 నేషనల్ మూమెంట్ రాజ్య. ఇక్కడ మన క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఈ కింది వాటిలో జాబితా ఏని జాబితా బితో జతపరచనున్నాడు. జాబితా ఏ పాఠ్యాంశం సంబంధిత ఇతివృత్తాలు. ఇక్కడ ఇతివృత్తం అనేది కాన్సెప్ట్ ఉంది. సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, నెక్స్ట్ లౌకికతత్వం అవగాహన, జాతీయోద్యమంలో మనం తీసుకుంటే రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, జాతీయోద్యమంలో రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. ఆల్రెడీ ఇక్కడ మనము సికి హక్కుల అభివృద్ధికి సామాజిక వ్యవస్థలు అసమానతలు, హక్కుల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ చూడండి A2కి A2కి పెట్టేసాము. అలాగే B4కి జాతీయోద్యమానికి సంబంధించి B4 సో రాజకీయ వ్యవస్థలు, పరిపాలన అని చెప్పేసి B4 పెట్టేసాము. కూడా పెట్టేసాము. అలాగే C1కి పెట్టేసాము. ఆల్రెడీ C1కి పెట్టేసే వాళ్ళు సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. అలాగే D3 కూడా మనం పెట్టడం మతం, సమాజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక ఇతివృత్తాలకు సంబంధించి మనకి న్యూ కాన్సెప్ట్ అనమాట. ఈ ఇతివృత్తాలకు సంబంధించి కూడా మనకి 6, 7, 8 తరగతిలో ఈ ఇతివృత్తాలకు సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఇస్తూ ఉన్నాడు. వాటిని కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది
ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ హెన్రీ మోర్సన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, దీనికి EPAOR అని చెప్పేసి ఒక కోడ్ చెప్పుకున్నాం. ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, అండర్స్టాండింగ్, డిస్కషన్. దీనికి సంబంధించి అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ. ఇది అంతకుముందు పేపర్లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ 143 క్వశ్చన్ మనం తీసుకుంటే సామర్థ్యాధారిత అభ్యాసం కొరకు ఉపాధ్యాయుడి కింది కృత్యాలు చేపట్టాలి. ఉపాధ్యాయుడి కింది కృత్యాలను చేపట్టాలి. ఏ కృత్యాలు చేపట్టాలి? అభ్యసన ప్రక్రియను కల్పించడం, ఆలోచనను రేకెత్తించడం, అలాగే ఏకరీతి అభ్యసన సన్నివేశాలు ఏర్పాటు చేయడం, స్థానిక పరిస్థితులను వినియోగించుకోవడం. సో ఏబిడి మాత్రమే కరెక్ట్ అనేవి. సామర్థ్యాధార అంటే విద్యార్థులు ఇక్కడ ఆ సామర్థ్యాలు విద్యార్థులు తీసుకుని రావాలంటే ఉపాధ్యాయులు ఇలాంటి యాక్టివిటీస్ని ఏర్పాటు చేస్తే విద్యార్థి వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ 144లో 5E మోడల్లో మనకి రోగర్ బేబీ చెప్పినటువంటి 5E మోడల్లో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్ అనేటువంటి 5 అంశాలు ఉన్నాయి. ఈ విద్యార్థులు స్వయంగా ఆలోచించుకొని ప్రణాళికలు చేసుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? అన్వేషణలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? అన్వేషణలో జరుగుతుంది. ఇది గతంలో కూడా వచ్చినటువంటి బిట్ అనమాట, అన్వేషణ. మరి వివరంలో ఏం జరుగుతుంది? విద్యార్థి ఏదైతే అన్వేషణ చేశాడో అన్వేషణ చేసిన విషయాన్ని తెలుసుకొని ఉపాధ్యాయుడికి వివరిస్తాడు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి తెలియని విషయాలు, విద్యార్థులు ప్రశ్న అన్నప్పుడు విద్యార్థికి తెలియని విషయాలను ఉపాధ్యాయుడు వివరించడం జరుగుతుంది. నూతన పరిస్థితికి విస్తరిస్తారు. అలాగే విద్యార్థిని పాఠాంశం వైపు నిమగ్నం చేసే విధంగా చేసేదే నిమగ్నం చేయడం అనేది. ఓకే, సో అన్వేషణ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ తరగతి గదిలో విద్యార్థులు మహిళా సాధికారత భావన చర్చించిన తర్వాత వారు తమలో కలిగిన భావన సారాంశ రూపంలో తెలియజేయడం అనేది కాన్సెప్ట్ మ్యాపింగ్లో. ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఒక అంశాన్ని తీసుకొని ఇది ఒక మానసిక చట్టం. ఓకే, ఒక చెట్టు అనేది తీసుకుని దీనికి సంబంధించినటువంటి భావన మొత్తాన్ని విద్యార్థుల నుంచి మనము కలెక్ట్ చేయాలి. క్లాస్ రూమ్లో డిస్కషన్ లాగా పెట్టాలి. దీని యొక్క ముగింపు ఇవ్వాలన్నమాట. ముగింపు అంటే దీని యొక్క సారాంశాన్ని మనం ముగింపు రూపంలో ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చేదాన్ని చివరి ముగింపు దశ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది ఫస్ట్ సోపానం, ఇదేమో 4వ సోపానం, ఇదేమో 3వ సోపానం, ఓకే, ఇదేమో 2వ సోపానం. దీంట్లో ప్రధానంగా 4 రకాల సోపానాలు అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. ఒక విశ్వం పుట్టుక సిద్ధాంతాలు, బానిసత్వ నిర్మూలన, నెల్సన్ మండేలా పాత్ర, దండి సత్యాగ్రహ గాంధీజీ పాత్ర, ఇవన్నీ కూడా ఎలాగా పరిణామం చెందిన దాని గురించి మనకి హిస్టారికల్ మెథడ్లో మరి పరిణామ పద్ధతి ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. పరిణామ పద్ధతి ద్వారా ఇవన్నీ నేర్చుకుంటాం. వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు బేస్ చేసుకుని తెలియజేసుకుంటే జీవిత సంఘటనల పద్ధతి అని చెప్పేసి అంటాం. జీవిత చరిత్ర, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తాన్ని నేర్చుకోవడం. అలాగే సాంఘిక పద్ధతి, ఇవన్నీ కూడా ఈ 4 రకాల పద్ధతులు మనకి హిస్టారికల్ మెథడ్లో ప్రధానమైనటువంటి పద్ధతులుగా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. 147 ప్రశ్న కూడా ఒకసారి తీసుకుని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అర్థవంతమైన అభ్యాసం కొరకు సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకున్నప్పుడు ఈ కింద అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుకున్నాం కదా, KS సపెక్ట్ డబ్ల్యూవి అనేటువంటి అంశాలు. నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, అనాలిసిస్ టు సింథసిస్, పర్టికులర్ టు జనరల్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, హోల్ టు పార్ట్స్, ఇవన్నీ కూడా. సో తెలిసిన దానికి తెలియని దానికి, మూర్తమైన విషయాలు అమూర్తమైన విషయాలకి, నిర్దిష్టమైన సాధనలకి, మొత్తం నుంచి భాగాలకి. సో ఈ 4 తప్పనిసరిగా మనము యొక్క టీచింగ్లో మనం ఫాలో అవ్వాలి. తప్పనిసరి ABCD అనేది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సౌర కుటుంబం గ్రహణాలు అనే దాన్ని బోధించడానికి అనువైనటువంటి బోధనా పద్ధతి ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పేసి మనం గత పేపర్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే అగమనాత్మక నిగమనాత్మక దృక్పథాలు సమస్య పరిష్కార పద్ధతిలో నుంచి మనకి ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కార పద్ధతులు ఇచ్చాడు. నిగమనాత్మక దృక్పథం, అగమనాత్మక ఊర్ధముఖమైనటువంటి నిగమనాత్మక విశ్లేషణ సంశ్లేషణ దృక్పథం. నిగమనాత్మక దృక్పథం, అగమనాత్మక దృక్పథం. అధోముఖమైన ఊర్ధముఖమైన, డౌన్వర్డ్ మూమెంట్, అప్వర్డ్ ముందుకెళ్ళేది అగమనాత్మక, ముందుకెళ్ళేది నిగమనాత్మక, అధోముఖ. విశ్లేషణ దృక్పథము, సంశ్లేషణ దృక్పథం. ఓకే, విశ్లేషణ దృక్పథం ఆలోచన ప్రక్రియ, సంశ్లేషణ దృక్పథం ఆలోచన ఫలితం. అంటే ఏకి 2, అలాగే బికి 4, అలాగే సికి 1, అలాగే డికి 3. 2 4 1 3 చూద్దాం. 2 4 1 3. సో ఇవి సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన దృక్పథాలు. ఓకే, ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలు సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన దృక్పథాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
అలాగే 150 క్వశ్చన్ ఈ కింది వాటి చరిత్రకారులు వాళ్ళు చేసిన రచనకు సంబంధించి తీసుకుంటే మేఘశ్రీ సిండిక, ఆచార్య నాగార్జున, ముద్రా రాక్షసం, అలాగే విశాఖదత్తుడు, జేవి చంద్రగుప్తం, కాళిదాసు, కుమార సంభవం. సో ఆచార్య నాగార్జునుడు సంబంధించినటువంటి విశాఖదత్తుడు, ముద్రా రాక్షసం. ఓకే, ఇది ఈ ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి ఈ యొక్క బుక్ అనేది తప్పుగా మెన్షన్ చేయబడి ఉంది ఫ్రెండ్స్. అలాగే 151 ప్రశ్న తీసుకుంటే మరి ఈ యొక్క సామాజిక వనరుల యొక్క జాబితా, క్షేత్ర పర్యటన, పాత్ర పోషణ, పరిశీలన, ప్యానల్ డిస్కషన్, నేల కోత, సమకాలీన సమస్యలు, బహుళార్థ సార్ ప్రాజెక్టులు, శివాజీ పరిపాలన. క్షేత్ర పర్యటనకి బహుళార్థ సార్ ప్రాజెక్టు తీసుకొని రావచ్చు. ఓకే, లేక శివాజీ పరిపాలనని పాత్ర పోషణ ద్వారా వేయచ్చు. పరిశీలన, నేల కోతను తీసుకోవచ్చు. ప్యానల్ డిస్కషన్, సమకాలీన సమస్యను తీసుకొని రావచ్చు. సో A3, అలాగే B4, అలాగే C1, అలాగే D2, 3412 3412 కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి తీసుకుంటే మనకి టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్లో ప్రధానంగా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత మనము ఒక బీఈడి ఛాత్రోపాధ్యాయులు ధ్రువ ప్రాంతాల అనుభవంపై సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని తరగతులు బోధించి దానిపై తోటి ఛాత్రుల నుండి పరిపుష్టి పొందాడు. ఇది దేనికి సంబంధించిందంటే నైపుణ్య సాధన దశకు సంబంధించింది. ఇది జ్ఞాన సముపార్జన, బదిలీ దశ, నైపుణ్య సముపార్జన దశ, స్కిల్ ఎక్విజిషన్ స్టేజ్ అనమాట. స్కిల్ ఎక్విజిషన్, నాలెడ్జ్ ఎక్విజిషన్ స్టేజ్, స్కిల్ ఎక్విజిషన్ స్టేజ్, దాన్ని నైపుణ్య సాధన దశ అని కూడా అంటాం అనమాట. తర్వాత 153 ప్రశ్న తీసుకుంటే ఉపాధ్యాయుడు తాత్కాలిక నిర్మాణాత్మక అభ్యసనం మాత్రం నెలకొల్పి తమ ప్రణాళికలో ఏం చేయాలి, గ్రూపులకు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పనులు. కాన్సెప్ట్ లెర్నింగ్ సంబంధించిన 5 రకాల అంశాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ABCD కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ కింద వాటిలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులకు నిర్దిష్ట లక్షణాలు కానివి. ఈ క్వశ్చన్ తప్పుగా ఉంది కాబట్టి దీనికి కామన్గా మార్క్ ఇవ్వడం అనేది జరిగింది. 155 ప్రశ్న తీసుకుందాం. 155 ప్రశ్న, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల సరైన రీతిలో ఉపయోగించుకుంటే దాని ఏర్పాటు నిర్వహణ విషయంలో ఉపాధ్యాయుడి కింది అంశాలు పరిగణలో తీసుకోవాలి. సంస్థ ఎన్నిక, బిల్డింగ్ నిర్మాణ తీరు, సృజనాత్మక స్థలం, సహకార అభ్యాసం అనువుగా ఉండే విధంగా తీసుకోవాలి. అన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లే ఈ యొక్క ప్రయోగశాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే. 150 ప్రశ్న తీసుకుంటే సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు రేడియో, ప్రసార సాధనాలు, పరిశ్రమలు మరియు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇవన్నీ కూడా సామాజిక వనరులకు సంబంధించినవి. ఇవి ప్రధానంగా శాస్త్రీయ వనరుల్లో మనం తీసుకోవడం జరుగుతుంది. శాస్త్రీయ వనరులకు సంబంధించినటువంటి అంశాలు. ఆర్థిక వనరులు అంటే మీకు తెలిసిన ఆర్థిక వనరులు, భౌగోళిక వనరులు. ఓకే, ఇవన్నీ కూడా మనం సామాజిక వనరులు మనం నేర్చుకున్నాం. ఈ కింది బోధనకండం వాటి అనుప్రయుక్తం రంగాల గురించి వాటి సరికాని దాన్ని గుర్తించండి. రిలీఫ్ మ్యాప్లు, భూస్వరూపాల గురించి రిలీఫ్ మ్యాప్లు తప్పనిసరిగా మనకు చెప్తాం. వంశావళి చార్టు ప్రభుత్వాల రూపాల గురించి మనం చెప్పడానికి ఇది ఉపయోగించాము. వంశావళి చార్ట్ అనేది ఏదన్నా సామ్రాజ్యం గురించినటువంటి చెప్పడానికి ఉపయోగిస్తాము. కొత్త చార్ట్లు రంగాల బడ్జెట్ పంపిణీని ఉపయోగిస్తాం. ఫ్లో చార్ట్లు వ్యవస్థ నిర్మాణం గురించి ఉపయోగిస్తాం. సో ఇది కరెక్టే. సో సాంఘిక శాస్త్రం సంగమనాత్మక మూల్యాంకనం కింది విద్యా ప్రమాణం తక్కువ భారతం ఇవ్వబడుతుంది. సో మనకి తీసుకుంటే విషయావగానికి 40%, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడానికి రెండో దానికి 10%, మూడో దానికి 15%, నాలుగో దానికి 10%, ఐదో దానికి 15%, ఆరో దానికి 10%. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ సమాచార సేకరణ నైపుణ్యాలు నాలుగో దానికి ఇక్కడ 10 ఉన్నాయి. ప్రశంసా సున్నితత్వం దానికి కూడా 10 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కిందికి చెప్పడం అతి తక్కువ ఇవ్వబడుతుంది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించడం అనేది 4వది. 10వది ప్లస్ అలాగే 6 ప్రశంసా సున్నితత్వం అనే దీనికి 10% ఉంది, దీనికి 10% ఉంది. సమాచార సేకరణ 15% ఉంది, దీనికి 40% ఉంది. అలాగే మనకి సమకాలీన అంశాల ప్రతిస్పందనకి సమకాలీన అంశాలు 10% ఉంది, పట్టణ నైపుణ్యాలు 15% ఉంది. అలాగే సమాచార నైపుణ్యాలు 15% ఉంది, ప్రశ్నించే 10%. కాబట్టి రెండింటికి 10 ఎక్కడ ఉందంటే మనకి చివరి దాంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ 159వ ప్రశ్న, ఇది మూల్యాంకన ఉపాధ్యాయుల విద్యార్థి ప్రతిభను గుర్తించి భవిష్యత్తులో ఏంటి అనేది దాన్ని ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అంట. ఇది మూల్యాంకన రకాల్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే చివరిది సమకాలీన సమాజంలో భారతదేశం ఈ కింది తక్షణ సవాళ్ళు ఎదుర్కొంటుంది. పేదరికము, బాల హక్కులు, కులతత్వం, అంటరాంతరం, స్త్రీల పట్ల వచ్చిన అన్నీ కూడా మనం ఎదుర్కొనేటువంటి అంశాలే. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి అంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాలే, చదువుకున్నటువంటి అంశాల నుంచి రావడం జరిగింది. ఎవరైతే జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యారో
వాళ్ళు మంచిగా దీంట్లో స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి సార్ నాకు మంచి స్కోర్ వచ్చింది సార్, మీ యొక్క గ్రాంటెస్ సిరీస్ నేను ఫాలో అయ్యానని చెప్పేసి చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. సో కాబట్టి ఈ యొక్క పేపర్స్ అనేవి మీకు మరి వచ్చేటువంటి ఎగ్జామినేషన్ ఎలా ఫేస్ చేయాలి, మన ప్రిపరేషన్ విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలనే దానికి సంబంధించి మీకు ఒక అవగాహన కల్పించడానికి పేపర్స్ అనేవి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా కూడా మెథడాలజీకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన యాప్ని ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు దాదాపుగా ఒక 150 గంటల క్లాస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేటెడ్ సమాచారం మీద ఉన్నా కూడా దాంట్లో మీకు యాడ్ చేసి మీకు యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది 50 గ్రాండ్ టెస్ట్ కానీ, అలాగే టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అంతా కూడా అందుబాటులో ఉంది. అంటే ఒక సమగ్రమైనటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి యాప్ ఏంటంటే ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తారని, మీరు సక్సెస్ సాధించే మంచి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా రాణిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.